బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్. బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్ అనేటివి ఒకానొక స్టేజ్లో ఇవి అవుట్ ఆఫ్ హోమ్ ఉండేటివి. అంటే మన గడప దాటి ఇవి ఇన్ని రోజులు ఇంట్లోకి రాలేదు. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్ సరాసరి జీవితంలోకి ఎంటర్ అయిపోయాయి. అంటే గడప దాటి ప్రతి ఒక్క ఇంటిలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తమ చుట్టూ పక్కన ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క డబ్బును కోల్పోయి సర్వంతరం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే సిచ్యువేషన్స్లో చాలా మటుకు మనకు ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఒక పర్సన్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో లేక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు తనకు వస్తున్నటువంటి శాలరీ సరిపోక తను ఏం చేసేస్తాడు, తను ఉన్నటువంటి అమౌంట్ సరిపోక తన చుట్టుపక్కల ఉండేటి వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ చూసినప్పుడు ఒక తెలియని అసూయ ఏర్పడినప్పుడు ఆ అసూయ వల్ల తాను కూడా వాళ్ళను ఇమిటేట్ చేయడానికి ఈజీ మనీ కోసం వెతుకలడం మొదలెడతారు. ఎప్పుడైతే ఈజీ మనీ కోసం మనం వెతికలన్నప్పుడు స్లోగా మన దగ్గర ఉంటే ఆ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసి ఇంకాస్త మనీ మనం గ్రాప్ చేయడానికి అలవాటు పడతారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్ నుంచి మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ రిటర్న్ రావడం జరుగుతుంది. ఈ రిటర్న్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఇది ఇన్ఫ్లుయెన్స్ యాడ్ చేసి ఇంకాస్త అమౌంట్ యాడ్ చేస్తే ఇంకాస్త అమౌంట్ రిటర్న్ వస్తుందని సెకండ్ టైమ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఒకానొక స్టేజ్లో రిపీట్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు సమ్ స్టేజ్లో ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల టోటల్ మనం పెట్టినటువంటి అమౌంట్ని రీఫండ్ చేయరు. అంటే ఫస్ట్ సపోజ్ మనం 1000 రూపీస్ అమౌంట్ మనం ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 2K మనకు రిటర్న్ రావచ్చు. బట్ 2000 మనం అగైన్ ఇన్వెస్ట్ చేసినప్పుడు 5000 రావచ్చు. బట్ ఎప్పుడైతే మనం 5000 చేస్తామో అప్పటి నుంచి రిటర్న్స్ రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇలా ఎక్స్ అనే పర్సన్ అమౌంట్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తూ దాదాపు 20 lakhs దగ్గరికి అప్లై చేసి మనకు అమౌంట్ ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అయిపోయి మనం పెట్టిన 20 lakhs అమౌంట్ అనేది ఇన్ కేస్ రిటర్న్ రాలేదనుకోండి, దట్ పర్సన్ ఈ కమిటెడ్ టు సూసైడ్. బికాస్ మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఈ సోషల్ ఇంపాక్ట్ అండ్ దెన్ మన ఎకనామికల్ ఇంపాక్ట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా మన యొక్క మానసిక ఆరోగ్యం మీద ఎఫెక్ట్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్లో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇతి ముందుకే సమ్ అమౌంట్ వాళ్ళు గెయిన్ చేసి, ఇట్ మీన్స్ హీ వాజ్ ఇన్ సమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయ్, హీ గెట్ సమ్ మనీ. వచ్చిన మనీని ఆ పర్సన్ స్టోర్ చేసి, ఇట్ మీన్స్ మనకి ఏదైతే సేవింగ్స్ ఉంటాయో ఈ సేవింగ్స్ అమౌంట్ని సేవ్ చేసుకోకుండా వీళ్ళు ఏం చేసేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక పర్సన్ ఒక లివింగ్ నేచర్ ఉన్నప్పుడు తన సరౌండింగ్ ఉండే ఒక పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు. ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయ్ యొక్క తన స్ట్రెంత్ తెలియకుండా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని అధిక మొత్తంలో తన యొక్క అప్పులు చేసేసి దానివల్ల అప్పులు తీర్చలేక వన్ సైడ్ ఈ ట్రాప్స్లో పడిపోయి బెట్టింగ్స్ యాప్స్ని చూసి ఇందులో మనం అమౌంట్ గెయిన్ చేయొచ్చని ఒక దురుద్దేశంతో వాటి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో లాస్ అయ్యి దాదాపు lakhs of thousandsలో మనం మనీని లాస్ అయినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఏర్పడి అగైన్ ఈ యొక్క మనకి ఏదైతే ఉంటుందో సొసైటీ నెక్స్ట్ వాళ్ళ యొక్క రిలేషన్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మనీతో రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి మనీ ఇంపాక్ట్ అయినప్పుడు రిలేషన్స్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ మీద వేలు ఎత్తి చూపించినప్పుడు దే ఆర్ ఆల్సో కమిటెడ్ టు సూసైడ్. ఈ మధ్యకాలంలో ఇవి విపరీతంగా జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్ మోర్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారంటే వీళ్ళు వాళ్ళ లైఫ్లో అచీవ్మెంట్స్ చేద్దామని ఎన్నోసార్లు వాటి కోసం కృషి చేసి ఉంటారు. ఈ కృషి చేసినప్పుడు వాటిలో కొంతమంది విఫలం, కొంతమంది సఫలీకృతం కావచ్చు. కాకపోతే విందులో ఎవరైతే మనకు విఫలీకృతం, ఇట్ మీన్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కానప్పుడు వీళ్ళు ఏం చేసేస్తారంటే అదర్ థింగ్స్ నుంచి మనీని రాబట్టుకోవడానికి, ఇట్ మీన్స్ ఏ పని చేసినా ఫైనల్ అవుట్పుట్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు మనీ అనే ఇన్ఫ్లుయెన్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ గోల్ రీచ్ అవునప్పుడు వీళ్ళు చేసే మేజర్ ఇన్సిడెంట్ ఏమంటే ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అనే ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేటివి ఒక మెయిన్ వెపన్గా యూజ్ చేసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఎవరైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళని ఇరికిచ్చేసి వాళ్ళని మనం ఎంతగానో మానసికంగా వాళ్ళని కృంగ తీసేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ కింద ఉంటుంది. దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్.
ఈ మధ్యకాలంలో ఒకానొక స్టేజ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల ఏమైపోయింది, ఎవరో ఒక పర్సన్ రిచెస్ట్ ఉంటే రిమైనింగ్ వాళ్ళు ఆల్ ఆర్ ఇన్ సేమ్. బట్ వచ్చేది సిచ్యువేషన్స్లో ఈవెన్ ఆల్ ఆర్ ఇన్ మిడిల్ క్లాస్ అయినా సరే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్ మన జీవితంలోకి ఎంటర్ అవ్వడం వల్ల అక్కడ ఎవరో ఏదో మనకు లైక్ స్పోర్ట్స్ కార్, స్పోర్ట్స్ బైక్ ఏవో కొన్నారని ఇక్కడున్న పర్సన్స్కి ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల దాన్ని ఇంటెన్షన్గా ప్రెజర్డ్గా తీసుకొని దాన్ని కొనాలి అని ఒక ఇంటెన్షన్స్తో, డబ్బు కావాలని ఒక దురుద్దేశంతో బెట్టింగ్ యాప్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దానివల్ల డబ్బును కోల్పోయే ఛాన్సెస్ ఈ మధ్యకాలంలో మరీ విపరీతంగా పెరిగిపోయాయి. మరి వీటి గురించి బెట్టింగ్ యాప్స్ ఉన్నా సరే బెట్టింగ్ యాప్స్ యొక్క వాటి యొక్క రీజన్స్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళకు ఉండే బెనిఫిషియరీస్, మరి బెట్టింగ్ యాప్స్ ఇంత రాద్ధాంతం చేస్తున్నా గవర్నమెంట్ వీటిని ఎందుకు బ్యాన్ చేయడం లేదు, బెట్టింగ్ యాప్స్ వల్ల మనకు ఒరిగేది ఏమైనా ఉందా, బెట్టింగ్ యాప్స్ వల్ల ఆల్మోస్ట్ మనీ లాస్ అయ్యేదే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా గెయినింగ్ అనేది ఉండదు. అది గెయినింగ్ అని అనిపించినా అది గెయినింగ్ కాదు, ఇట్ షుడ్ బి సమ్ మ్యానిపులేషన్స్. నెక్స్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ విషయమైనా సరే ఇన్డెప్త్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నప్పుడు మనం ఎమోషనల్గా వెళ్ళినప్పుడు దాని నుంచి మనం సెంటిమెంట్ వైపు వెళ్తాం తప్ప దాంట్లో ఉన్న లాజిక్ పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ ఎందుకు జరుగుతుందనే విషయం మనం అంచనా వేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ థింక్ ఏం జరుగుతుంది, ఈ యొక్క లాజికల్ థింకింగ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 90% ఆఫ్ పీపుల్స్ ఆర్ సఫర్ ఫ్రమ్ ఫినాన్షియల్ స్ట్రెస్. మేజర్గా 90% ఆఫ్ పీపుల్ దే ఆర్ కంటిన్యూస్లీ రన్నింగ్ ఫర్ ఓన్లీ ఫర్ మనీ. ఇట్స్ రిలేటెడ్ టు ప్రజెంట్ సినారియో. సో మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 90% పీపుల్, ఈ 90% పీపుల్ యొక్క ఇంటెన్షన్స్ లెవెల్స్ ఓన్లీ షుడ్ బి ఫినాన్షియల్ స్ట్రెస్. దీన్ని వాళ్ళు ప్లస్ పాయింట్గా చేసుకొని ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్స్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి రెండో థింగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ఎవడైతే కొత్తగా ఏదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి యాజ్ సూన్ యాజ్ మచ్ పాసిబుల్ ఈ వాజ్ గెట్ సమ్ బిలీనియర్ అండ్ మిలీనియర్. సో ఎవడైతే మనకు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో వాళ్ళు సడన్గా ఏమైపోతారు, అప్పటికి ఒక నార్మల్గా ఉన్న పర్సన్ సడన్గా రిచ్ అయిపోతారు. సో ఒక నార్మల్ పర్సన్ ఇట్లా సడన్గా రిచ్ అయిపోవడం ఏంటి అని ఈ పక్కనోడు ఈ సోషల్ మీడియా నుంచి వాడిని అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడు, వాండ్లాగా నేను కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలా రిచ్ అయిపోవాలని ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఏం చేసేస్తారు, వాడు ఆ ఇన్ఫ్లుయెన్సరు ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నుంచి వచ్చిన అమౌంట్ని దానివల్ల వాడు అక్కడ డెవలప్ అయింటాడు. సో సేమ్ థింగ్ వీడు కూడా ఏం చేస్తాడు, నేను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నాకు కూడా వానంత అమౌంట్ వచ్చి ఆ పర్సన్ లాగా నేను కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కూడా మిలీనియర్ అయిపోతున్న ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద పడి వాళ్ళ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం జరుగుతుంది. లో ముఖ్యంగా చూసేది ఏంటి, మనం ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు యాజ్ పర్ సైకాలజీ ప్రకారం పీపుల్ డైరెక్ట్గా థౌజండ్స్, ల్యాక్స్ ఎక్కడ కూడా మనకు ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేయరు. స్టార్టింగ్లో మోస్ట్ ఆఫ్ థింగ్ పీపుల్ ఏం చేసేస్తారు, చిల్లర అమౌంట్ని ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్లో స్టార్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ 100, 200, 500 ఈ మధ్య రేంజ్లోని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయొచ్చు. రైట్, ప్రమోషన్ చేసినప్పుడు మనకు రిటర్న్స్ రావచ్చు. రిటర్న్స్ వచ్చినప్పుడు అక్కడ స్టక్ డౌన్ చేయొచ్చు. ఇట్ మీన్స్ నేను బెట్టింగ్ చేస్తాను, కాకపోతే స్టార్టింగ్లో చేస్తాను, నేను కంటిన్యూ చేయను. ఒక 2K 3K అక్కడ చేసి అక్కడ క్లోజ్ చేస్తానొచ్చు. ఎప్పుడు కూడా ఒక థింక్ బ్యాడ్ హ్యాబిట్కి మనం బయలుదేరినప్పుడు స్టార్టింగ్లో మనకు అది మనం ఎఫెక్టివ్గా ఉన్నా వన్స్ ఆ గేలంలో పడినప్పుడు అందులో నుంచి బయటికి రాలేం. ఫర్ సపోజ్ చేపకు మనం ఏదైనా కూడా గేలం వేసినప్పుడు స్టార్టింగ్ తలకు తోకకు తగలొచ్చు, బట్ మనం అలాగే మనం ట్రై చేస్తున్నప్పుడు వన్స్ మనం అందులో దూకినప్పుడు అవుట్ సైడ్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఫ్రీ మనీకి అలవాటు పడ్డ తర్వాత ఆ యొక్క టేస్ట్లో నుంచి బయటికి రావడం అనేది హైలీ కాంప్లికేటెడ్, అందులో మనం ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో 1000, 2000, 200, 100కి మనం కకృతిపడి అందులో పోయినామనుకోండి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ నిన్ను అందులో ముంచేసి లాస్ట్కి నిన్ను ఏది లేకుండా చేసేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఇందులో మనకు మేజర్గా ఉండేది యాప్స్ డిజైనింగ్. ఏదైనా కానీ మనము గవర్నమెంట్ పోర్టల్స్ నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేయాలంటే త్రూ యూపీఐ, ఫర్ సపోజ్ ఫోన్పే, గూగుల్ పే, ఎనీ పేమెంట్ మనం పేమెంట్ చేయాలంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్
ఆ టైం ఫర్ సపోజ్ మనం ఏదైనా గవర్నమెంట్ పోర్టల్ నుంచి అమౌంట్ పే చేయాలంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఇట్స్ టూ మచ్ ఆఫ్ టైం. ఫర్ సపోజ్ మీరు లోన్ యాప్స్ చూడండి, ఇట్స్ వెరీ హై డిజైన్, కాంప్లికేటెడ్, వెరీ హై డిజైన్. ఫర్ సపోజ్ మనం ఏదైనా కానీ త్రూ లోన్స్ యాప్స్ నుంచి మనం లేకుంటే బెట్టింగ్ యాప్స్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి జస్ట్ 2 clicks, జస్ట్ ఓపెన్ ది యాప్ అండ్ డైరెక్ట్ గో టు ద యూపీఐ. ఇట్స్ హైలీ వెల్ డిజైన్డ్ యూపీఐ. సో డిజైన్ చేసిన పర్పస్ యొక్క ఇంటెన్షన్ కూడా ఏంటి, ఆ సిచ్యువేషన్స్లో మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆ యాప్ని మనం ఓపెన్ క్లోజ్ చేసే ప్రాసెస్లో మన థాటింగ్ ఎక్కడ చేంజ్ అవుతుందనే ఒపీనియన్తోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్టింగ్ బటన్లోనే యూపీఐ పేమెంట్ చేసేస్తాడు. ఇట్ మీన్స్ సైకాలజీలో మనకు థాటింగ్ చేసే ప్రాసెస్ కూడా టైం ఇవ్వకుండా మనల్ని పేమెంట్ చేసుకోవడానికి వాడు యూజ్ చేసిన హై టెక్నిక్ ఏంటంటే ఈ వెల్ డిజైన్డ్ యాప్స్. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ కింద ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఈ మనీ బెట్టింగ్ యాప్స్లో మేజర్గా చేసే వన్ మోర్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే విచ్ ఆర్ నాట్ ఇన్ ఫిజికల్ ట్రాన్సాక్షన్. ఆల్ ఆర్ విచ్ ఆర్ ఇన్ డిజిటల్ పేమెంట్స్. మనం డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు అమౌంట్ త్రూ హ్యాండ్ నుంచి మనకు వెళ్ళదు కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ని అనిపించవచ్చు. ఫర్ సపోజ్ మనం ఏదైనా కానీ బెట్టింగ్ యాప్స్లో మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడానికి జనరల్గా మన దగ్గర అమౌంట్ లేనప్పుడు డైరెక్ట్ విల్ గో ఫ్రమ్ ది లోన్ యాప్స్. లోన్ యాప్స్ నుంచి అమౌంట్ని మనం లోన్ తీసుకొని బెట్టింగ్ యాప్స్లో మనం ప్రమోట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ లాస్ అయిపోద్ది, అక్కడ తెచ్చుకున్న లోను అక్కడ కూడా మనము ఏదో రోజు దానికి మనము రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లోన్స్ అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ రెండు కూడా మనకి ఏమైపోతాయి, రెండు కూడా త్రూ ఆన్ డిజిటల్ ప్రాసెసింగ్. జస్ట్ అమౌంట్ని సో త్రూ ఆన్లైన్ రావడం జరుగుతుంది, త్రూ డిజిటల్ పేమెంట్ అలా ట్రాన్స్ఫర్ అవుతూ జరుగుతుంది. ఎక్కడ కూడా మనకు ఈ ఇన్ హ్యాండ్లో ఉండదు. కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది తెలియకపోవడం వల్ల ఏమైపోతుంది, మనీ షుడ్ బీ విల్ ట్రాన్స్ఫర్, మనకు సంబంధం లేదు అనిపించు, బట్ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ కావడం వల్ల మన సైకాలజీ మీద అది ఎఫెక్ట్ చూపక ఏమైపోతుంది, ఈ మనీ ప్రాసెస్ అనేది మనకు కాంప్లికేటెడ్ అయిపోయి ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, మనకు మనం తెలియకుండానే ఒక కూరుకుపోయి అందులో మనం చిక్కుకుపోతాం. ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్ కింద ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఆ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ఓన్లీ ఫర్ బెట్టింగ్ ప్రమోషన్స్. జనరల్గా బెట్టింగ్ ప్రమోషన్స్ 10 seconds వీడియో చేస్తే దాదాపు 20,000 రూపీస్ పే చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్. ఏంటి, జస్ట్ 10 second వీడియోకి 20,000 రూపీస్ వాడు ఫార్వర్డ్ చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత అమౌంట్ని గెయిన్ చేస్తున్నారు అనేది జస్ట్ ఇమాజిన్. అదే మనకు ఒక నార్మల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా కానీ సోషల్ మీడియాలో మనం ఇవ్వాలనుకుంటే దానికి 20 million యొక్క వ్యూస్ ఉంటే తప్ప 20,000 రిటర్న్ చేయడం డిఫికల్ట్ ఇన్ యూట్యూబ్. కానీ ఒక బెట్టింగ్ యాప్స్ 10 seconds జస్ట్ మనకు ప్లే చేసిన చాలు అక్కడి నుంచి మనకు 20,000 అమౌంట్ మనకు రీఫండ్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచి ఈవెన్ రైతు బిడ్డ, సోషల్ మీడియా, వరల్డ్ ట్రావెల్స్, నెక్స్ట్ యాంకర్స్, క్రికెటర్స్, హీరోస్, హీరోయిన్స్, ఎవ్రీబడి కమ్ టు దిస్ యొక్క యాప్స్ యొక్క ప్రమోట్ చేయడంలో, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో వీళ్ళు దిగజారిపోయారంటే అర్థం చేసుకోండి. కేవలం ఇక్కడ మనకు మనీ అనేది గేమ్ ప్లే చేస్తుంది. మనకు ఏది కూడా ఫ్రీగా రాదు. ఈవెన్ ఫ్రీ మనీ వచ్చినా సరే అది ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చిన మనీ ప్రతి ఒక్క కష్టార్జితం, ప్రతి ఒక్కరి యొక్క రక్తపు బొట్టు అండ్ వాళ్ళు ఎంతో కష్టార్జితం తీసుకున్న అమౌంట్ ఒకరు తీసేసుకొని వెళ్తున్నారు త్రూ సోషల్ మీడియా. అంటే ఎంత దారుణమైన విషయం చూడండి. కాబట్టి మనీని మనం లాస్ అవుతున్నామంటే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మనం ఏది కూడా అమౌంట్ని మనం ఫోన్పే, వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ వీటి నుంచి మనం ఈవెన్ ఫర్ సపోజ్ మన డేటాని మనం రిటర్న్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ మన వాట్సాప్ చార్టెడ్, మన ఫేస్బుక్ రిలేటెడ్, ఇన్స్టా రిలేటెడ్ త్రూ యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇవి ఏమైనా పేమెంట్స్ జరిగినా మనం వాటిని సర్వర్స్ని మనం తీసుకురావచ్చు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆల్మోస్ట్ ఓన్లీ టెలిగ్రామ్లోనే జరుగుతున్నాయి. సో టెలిగ్రామ్ యొక్క సర్వర్స్ మీరు ఎప్పుడైనా చూడండి, సర్వర్స్ యొక్క డీటెయిల్స్ చూడండి. టెలిగ్రామ్ యొక్క సర్వర్స్ ఆల్మోస్ట్ లైక్ ఎక్కడుంటాయి మనకు, థాయివాన్, కొరియా ఇట్లా ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. 90% ఆఫ్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మనకు తాయివాన్ నుంచే జరుగుతాయి. తాయివాన్ యొక్క సర్వీసులు అక్కడి నుంచి మనల్ని ఇక్కడికి మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. వన్స్ మనం అమౌంట్ని బెట్టింగ్ యాప్స్లో లాస్ అయ్యామంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్ టు ఫెచ్చింగ్ రిటర్న్ టు దేర్ అవర్ అమౌంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఇది బెట్టింగ్ యాప్స్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అమౌంట్ ఏది కూడా మనకు ఫ్రీ మనీ అనేది అంత ఫ్రీగా ఎక్కడ కూడా రాదు. ఇక్కడ మనం ఒక టెక్నికల్ థింక్ చూడాలి. అదేంటంటే ఇన్ని జరుగుతున్న గవర్నమెంట్ ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ని స్టాప్ చేయడం లేదు? మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏం చేశాయంటే ఆల్మోస్ట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే విధానాన్ని రెగ్యులేట్ చేయడానికి, వీటిని స్టాప్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేశారు. కాకపోతే ఎవరైతే ఈ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యారు. కోర్టు అప్రోచ్ అయినప్పుడు ఈ గేమ్స్లో జనరల్గా 2 పర్పస్ ఉంటాయి. ఒకటి గేమ్ చేంజ్ మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది, ఇంకోటి గేమ్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ గేమ్ చేంజ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇట్ మీన్స్ చేంజ్ ఆర్ ఛాన్స్. ఫర్ సపోజ్ డై ఉందనుకోండి, ఇట్ మీన్స్ మనం డైని డైస్ వేసినప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ప్రాబబిలిటీ, ఇట్ విల్ గెట్ సమ్ 1, 2, 3 up to 6 numbers ఈజ్ ఎ ఛాన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? స్కిల్ బేస్. ఇట్ మీన్స్ సమ్ మ్యాథమెటికల్ ఆల్గరిథమ్స్, మ్యాథమెటికల్ ఫార్ములే బేస్, ఇలాంటి వాటివి. సో కోర్టు ఏం చెప్పిందంటే గేమ్ యొక్క ఛాన్స్ ఏవైతే గేమ్స్ డిజైన్ చేయబడి ఉంటే వాటిని బ్యాన్ చేసేసేయండి, స్కిల్తో రన్ అయ్యే గేమ్స్ని ప్రమోట్ చేయండి అని ఒక జీవో పాస్ చేసింది గవర్నమెంట్. సో దీన్ని అడ్డు పెట్టుకొని ఈవెన్ ఈ బెట్టింగ్ యాప్స్ డిజైన్ చేసే వాళ్ళు జస్ట్ పేరుకు మాత్రమే ఏదో చిన్న మేము స్కిల్ మేము రెగ్యులేట్ చేస్తున్నాం, సమ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, సమ్ ప్రాబబిలిటీ ఆల్గరిథమ్స్ డిజైన్ చేస్తున్నాం అంటే స్కిల్ అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ని మనకేదో స్కిల్ నేర్పిస్తున్నట్టు ఇందులో మనకు అనాలిసిస్ చేయమని చెప్పి మనల్ని ఇరికిచ్చి గవర్నమెంట్కి ఇవి చూపిస్తూ అఫీషియల్గా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఈ బెట్టింగ్ చేసే వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది మితిమీరిపోయి ట్యాక్స్ లేకుండా, హద్దులు పరిమితులు లేకుండా విచ్చలవిడిగా ఈ అమౌంట్ వాళ్ళు తీసేసుకొని వెళ్తున్నారు. ఇట్ మీన్స్ చదువు అంటే జస్ట్ ఏదో మనకు చదువు అంటే తెలివి, చదువు అంటే విజిడమ్. జస్ట్ పేరుకు మాత్రమే MBA, PhD డిగ్రీలతో వెళ్తే ఇది సరిపోతుందా? ఈవెన్ చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఈ బెట్టింగ్స్లో పడి వాళ్ళ యొక్క డబ్బును కోల్పోతున్నారు. కాబట్టి మనం సైలెంట్గా ఉన్నంత వరకు వేరే వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ పడడం వల్ల వాళ్ళ యొక్క తమ జీవితాన్ని కోల్పోతున్నారు. మన ముందే మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన యొక్క చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతూ ఉన్నాగా మనం సైలెంట్ ఉన్నంత వరకు వీటి గురించి ఎవరు మాట్లాడాలి. ఫస్ట్ మనం మనతో మొదలెట్టినప్పుడు మాత్రమే బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కషన్ చేయాలి. మనం హీరోయిన్స్ లైక్ థియేటర్స్, మూవీస్ గురించి ఇన్ని చెత్త విషయాలు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి బెట్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి, మనీని ఎలా కోల్పోతున్న విషయం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా డిస్కషన్ చేయరు, అది డిస్కషన్లో కూడా రాదు. కాబట్టి దయచేసి వీటిలో ట్రాప్లో పడుకోకుండా ఎవరి మనీని వాళ్ళు కేర్గా చూసుకోండి. ఎందుకంటే మనీని కోల్పోయినప్పుడు వాళ్ళు ఒక జీవితాన్ని కోల్పోతాం. ఎందుకంటే ఎవ్రీ లైఫ్ షుడ్ బి యూనిక్, ఎవ్రీ లైఫ్ షుడ్ బి పర్పస్, ఎవ్రీ లైఫ్ షుడ్ బి యునానిమస్. సో ప్రతి లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి వాటికి వాళ్ళు లొంగకుండా మనం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అప్పుడే మనం ఈ కంట్రీలో జరుగుతున్నటువంటి ఇలాంటి స్కామ్స్ నుంచి మనం కంట్రీని కూడా రక్షించాలి. ఫైనల్గా ఏ యాప్ డెవలప్ చేసినా సరే వాళ్ళకు బెనిఫిషియర్గా డెవలప్ చేసుకుంటారు. ట్రస్ట్ చూడండి, ఏదైనా కానీ దీనికి ష్యూరిటీ ఏంటి? ఒక యాప్ని డెవలప్ చేస్తున్నామంటే సమ్ పర్సన్ గెట్ బెనిఫిషరీ, సమ్ గెట్ దేర్ లాస్ దేర్ మనీ. ఒక యాప్ని డిజైన్ చేసామంటే ఖచ్చితంగా తనకు బెనిఫిట్ ఉంటే తప్ప ఎవ్వడు కూడా డిజైన్ చేయడు. ఇట్స్ సింపుల్. సో బెట్టింగ్ యాప్స్ అనే అదర్ సైడ్ పర్సన్స్కి వాడు అక్కడ ఆటోమేటిక్గా మీకు జస్ట్ అది మీకు గెయిన్ అనేట్లు కనిపించినా సరే అటువైపు ఉన్న పర్సన్ ఆ అమౌంట్ని మస్ట్ అండ్ షుడ్గా మన పాకెట్లో వేసేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఈ పిచ్చి ట్రాప్లో పడి మనం ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల మనం ఏదో ఉద్ధరిస్తామనే బ్యాడ్ థాట్కి వచ్చేసి సర్వాంతరం కోల్పోయే ఛాన్స్ మీదకు తెచ్చుకోవాలి. సో దీనికి ఇన్ఫ్లుయెన్స్గా చేసుకుంటూ ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, సమ్ లైక్ ఎగ్జాంపుల్ డ్రీమ్ XYZ, లైక్ సంథింగ్ ఈ మైండ్ మ్యాప్ అనే ఇలాంటి యాప్స్ వల్ల ఏమైపోతుంది, ఈ యొక్క యంగ్స్టర్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావడం వల్ల వీటి యొక్క మైండ్స్ అనాలిసిస్ టిప్స్లో పడిపోయి ఏమైపోతున్నారు, ఒక టైప్ ఆఫ్ థింగ్లు ఇరుక్కుపోయి ఎటు కానట్టు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ని భరిస్తారు.